రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెలకు 2,500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు. కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చారు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువులు టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో. నువ్వు మంచి అవకాశం ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది, ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఇవ్వమంటున్నాం. మీరు నెలకు ఒక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఇవ్వమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఇవ్వమంటున్నాం. మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఇవాళ మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పంపింది మహిళా వ్యతిరేకులు మా మైకులు కట్ చేస్తున్నారు. ఓకేనా? వినబడుతుందానే? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపుల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటుంది. ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకొని మహిళలకు 14 నెలలు అయిన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి? ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం. కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి. రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు, మళ్ళీ చూస్తే మళ్ళీ బంద్ అయిందంటారు, మళ్ళీ ఓపెన్ అయిందంటారు. అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి. రెండవది 200 యూనిట్ల కరెంటు 500 మందికి ఒకరికి వస్తున్నది, అందరికి వస్తలేదు. వచ్చేటట్టుగా పేదవాళ్ళకి అందేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మిగతా అన్ని తుసుమనిపించారు. అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది, మర్యాద లేకుండా పోతున్నది. బస్సుల సంఖ్య దయచేసి పెంచండి. బస్ స్టాండ్లో డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులవి కూడా గోస పోసుకోకరి, వాళ్ళ కడుపు కొట్ట, వాళ్ళ జీతాలు టైంకి ఇన్రి, మా ఆడబిడ్డలకు కరెక్ట్గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి. బస్సుల సంఖ్య పెంచమని కూడా నేను చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నిటి కార్యాచరణతోని ఖచ్చితంగా మార్చి 8 నాడు జరిగేటటువంటి ఇందిరా పార్కులో జరుగుతుంది మహిళా శంకారావం. తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము. మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము. బీడీ కార్మికులు వచ్చిండ్రు, వాళ్ళకి ఇదివరకు మనం 2,000 ఇచ్చినాం, 4,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 4,000 కూడా తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి అనేకమైనటువంటి మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడడానికి మార్చి 8 మీటింగ్కి తరలి రావాలని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము. సో మీరంతా ఎక్కడోళ్ళక్కడ దయచేసి కూర్చోండి.